మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, ఈ ప్రకృతి ఎందుకిలా ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కథ మొత్తం ఒక చిన్న పర్వతయాత్రతో మొదలవుతుంది. చూద్దాం రండి. ఇది సలీమా అనే ఒక అమ్మాయి కథ. తను హిమాలయాలకు ట్రిప్కి వెళ్ళినప్పుడు బస్సు పైకి వెళ్తున్న కొద్దీ అరే, చెట్లు మొక్కలు మొత్తం మారిపోతున్నాయేంటి అని భలే ఆశ్చర్యపోయింది. ఆమెకు వచ్చిన ఈ చిన్న ఆలోచనే ఒక పెద్ద ప్రశ్నకు దారితీసింది. పర్వతంపైకి వెళ్లే కొద్దీ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎందుకింతలా మారిపోతోంది? ఈ ఒక్క ప్రశ్నలోనే మన గ్రహానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. సో అసలు పాయింట్ ఏంటంటే, సలీమా తన ప్రయాణంలో ఆ పర్వతం అడుగు భాగం నుండి పైకి శిఖరం వరకు వెళ్తుంటే సరిగ్గా ఏం గమనించింది? ఆమె గమనించిందిది, పర్వతం అడుగున చూస్తేనేమో దట్టమైన సాల్, టేకు అడవులు, కొంచెం పైకి వెళ్లేసరికి పొడవుగా కోన ఆకారంలో ఉండే కోనిఫెరస్ చెట్లు కనిపించాయి. ఇంకాస్త పైకి వెళ్తే అబ్బో, రంగురంగుల రూడోడెండ్రాన్ పువ్వులు. ఇక చివరికి కనుమ దగ్గరికి వెళ్లేసరికి భూమి మొత్తం చిన్న గడ్డితో, అక్కడక్కడ మంచుతో కప్పబడి ఉంది. చూశారా, ఎత్తు మారే కొద్దీ ప్రకృతి మొత్తం ఎలా మారిపోయిందో? ఇది మనల్ని మరో పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు ఈ మార్పుల వెనక ఉన్న ప్రకృతి సూత్రాలేంటి? మొక్కలు పెరగడానికి కారణాలేంటి? దీనికి కారణం కొన్ని ముఖ్యమైన విషయాలు, ప్రధానంగా 4. 1 ఉష్ణోగ్రత, 2 తేమ అంటే గాలిలో నీటి శాతం, 3 ఆ నేల యొక్క వాలు, ఇంకా 4 ఆ మట్టి ఎంత మందంగా ఉంది అనేది. ఈ 4 కలిస్తేనే అక్కడ ఎలాంటి మొక్కలు పెరుగుతాయో నిర్ణయిస్తాయన్నమాట. సరే, ఈ కారకాలను బట్టి పర్యావరణవేత్తలు ప్రపంచంలోని చెట్లను, మొక్కలను స్థూలంగా 3 పెద్ద రకాలుగా విభజించారు. అవేంటో చూద్దాం. మొదటిది అడవులు. ఎక్కడైతే ఎక్కువ ఉష్ణోగ్రత, మంచి వర్షపాతం ఉంటాయో అక్కడ ఈ దట్టమైన అడవులు పెరుగుతాయి. ఇక రెండవది గడ్డి భూములు. ఇవి ఒక మోస్తరు వర్షపాతముండే ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. మూడోది పొదలు. నీళ్లు తక్కువగా ఉండే పొడి ప్రదేశాల్లో, ఎడారిలాంటి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ అడవులనేవి ప్రపంచవ్యాప్తంగా ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలుసా? ఇది సలీమా వాళ్ల నాన్నగారి ద్వారా తెలుసుకుంది. ఆయన చాలా దేశాలు తిరిగారట. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఉష్ణమండల సతత హరిత అడవులుంటాయి. వీటినే మనం రెయిన్ ఫారెస్ట్స్లో అంటాం. ఇక్కడ ఏడాది పొడవునా వేడిగా, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడి చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి, ఆకులు రాల్చాల్సిన అవసరమే రాదు. బ్రెజిల్లో ఉన్న ఈ అడవి ఎంత పెద్దదంటే దాన్ని భూమికి ఊపిరితిత్తులతో పోలుస్తారు. అంటే మన గ్రహం ఆరోగ్యంగా ఉండటంలో వాటి పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇక మన భారతదేశం ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లోలాగా పొడికాలం, వర్షాకాలం స్పష్టంగా ఉండే చోట ఉష్ణమండల ఆకురాల్చే అడవులు కనిపిస్తాయి. ఇక్కడ చెట్లు పొడికాలంలో నీటిని ఆదా చేసుకోవడానికి తమ ఆకుల్ని రాల్చేస్తాయన్నమాట. ఈ 2 చిత్రాలను పక్కపక్కన పెట్టి చూస్తే వాతావరణమనేది అడవుల స్వరూపాన్నే ఎంతలా మార్చేస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు పచ్చని ఆకురాల్చే అడవి, మరోవైపు మంచుతో కప్పబడిన కోనిఫెరస్ అడవి. ఎంత తేడా కదా! ఈ చాట్ చూస్తే మనకు ఈ అడవుల మధ్యన తేడాలు ఇంకా బాగా అర్థమవుతాయి. చూడండి, ఉష్ణమండల సతత హరిత అడవులేమో ఏడాది పొడవునా వేడి, వర్షం, అందుకే ఎప్పుడూ పచ్చగా దట్టంగా ఉంటాయి. ఇక ఆకురాల్చే అడవుల విషయానికొస్తే ఇక్కడ పొడి తడికాలాలుంటాయి, అందుకే పొడికాలంలో ఆకులు రాలుస్తాయి. శాల్, టేకు, వేపాలంటి ఉదాహరణలు. చివరిగా కోనిఫరస్. ఇవి చల్లని ప్రదేశాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో ఉంటాయి, అందుకే చెట్లు పొడవుగా కోనాకారంలో ఉంటాయి. మనం భూమిపై ఇంకా ఉత్తరానికి లేదా పర్వతాలపై ఇంకా పైకి వెళ్తే మనకు ఈ అద్భుతమైన కోనిఫెరస్ అడవులు కనిపిస్తాయి. ఈ అడవులనే తైగా అని కూడా పిలుస్తారు. అసలు రష్యన్ భాషలో టైగా అంటే స్వచ్ఛమైనది లేదా ఎవరూ తాకనిది అని అర్థం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అవి ఎంత నిర్మానుష్యంగా అడవిలా ఉంటాయో. సరే, ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ కలిపి చూద్దాం. సలీమా పర్వతయాత్రకు, మొత్తం ప్రపంచానికి ఉన్న సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు సలీమాకు ఒక విషయం అర్థమైంది. మనం భూమధ్యరేఖ నుండి ధృవాలవైపు ప్రయాణిస్తే ఎలాంటి వృక్ష సంపదను చూస్తామో దాదాపు అలాంటివన్నీ హిమాలయ పర్వతాలను ఎక్కేటప్పుడు కూడా చూడొచ్చని గ్రహించింది. అంటే ఒక పర్వతాన్ని ఎక్కడమనేది భూమధ్యరేఖ నుండి ధృవాలకు ప్రయాణించడం లాంటిదనమాట. చూడండి, పర్వతం అడుగుబాగాన ఉండే దట్టమైన అడవులు భూమధ్యరేఖ దగ్గర ఉండే ఉష్ణమండల అడవుల్లా ఉంటాయి. మధ్యలోకి వెళ్లేసరికే కనిపించే కోనాకారపు చెట్లు మధ్య అక్షాంశాల్లో ఉండే కోనిఫెరస్ అడవుల్లో ఉంటాయి. ఇంకా పైకి వెళ్తే గడ్డి, చిన్న చెట్లు, శిఖరానికి చేరితే మంచు, నాచు, ఇవన్నీ ధృవ ప్రాంతాలను గుర్తుచేస్తాయి. చూశారా ఎంత అద్భుతమైన కనెక్షన్ ఉందో? కాబట్టి మరోసారి ఏదైనా కొండనో లేదా అడవిని చూసినప్పుడు అక్కడ కేవలం చెట్లను మాత్రమే కాదు, యావత్ ప్రపంచపు నమూనాని చూస్తున్నారని గుర్తుంచుకోండి. ఇది ప్రకృతి మనకు చెప్తున్న ఒక గొప్ప కథ.